నారాయణపేట జిల్లాకు చెందిన వడ్డే చంద్రమ్మ అనే ఆ వృద్ధురాలిది కన్న ప్రేమ తప్ప మరో లోకం తెలియని అమాయక ప్రాణం. హైదరాబాద్ లో ఉంటున్న తన కొడుకు వెంకటేష్ కు ఆరోగ్యం బాగోలేదు అని తెలియగానే ఆ తల్లి మనసు నిలవలేదు. తను వెళ్తే వాడికి 4 ముద్దలు తినిపించవచ్చని, అండగా ఉండవచ్చని ఆశపడింది. అందుకే ఈ నెల 25న పల్లెటూరు నుంచి పట్నం బాట పట్టింది. కానీ ఆ ప్రయాణం ఆమె జీవితంలో ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. బండ్లగూడ చేరుకున్న చంద్రమ్మకు అక్కడ పెరిగిన కాంక్రీట్ అరణ్యం కొత్తగా అనిపించింది. కళ్ల ముందు వందలాది ఇళ్లు ఉన్నా కొడుకు ఉన్న ఇంటి చిరునామా ఆమె జ్ఞాపకాల్లో చెరిగిపోయింది. చేతిలో ఫోన్ లేదు. అడిగితే ఎక్కడ ఎవరిని ఏమడగాలో తెలియని భయం. అలా 4 రోజుల పాటు ఆకలితో దాహంతో ఆ వీధుల్లోనే అలమటించింది. రాత్రిపూట ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక పగలంతా ఆరాటంతో తిరుగుతూ ఆమె ప్రాణం విలవిలలాడింది. గమ్యం చేరువలోనే ఉన్న ఆమె మాత్రం దారి కనుగొనలేకపోయింది. మరోవైపు కనిపించకుండా పోయిన తల్లి కోసం కూతురు కోడలు 3 రోజుల పాటు నగరమంతా గాలించారు. ప్రతి వీధిలోనూ వెతికారు. కానీ విధి ఆ తల్లిని పూల బండి చాటున దాచేసింది. గురువారం నాడు కాళీ మందిర్ సమీపంలో అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు సమాచారం అందించారు. తీరా కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి తాము ప్రాణప్రదంగా వెతుకుతున్న చంద్రమ్మ విగత జీవిగా పడి ఉంది. కొడుకును చూడాలని వచ్చిన ఆ తల్లి చివరి చూపు కూడా దక్కకుండానే కనుమూసింది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. చివరిగా ప్రభాస్ నటించిన యోగి సినిమా క్లైమాక్స్ గుర్తుందా? తల్లి శారదా గారు కొడుకు కోసం పట్నమంతా తిరిగి కళ్ల ముందే కొడుకు ఉన్నా గుర్తుపట్టలేక చివరికి అలసటతో ప్రాణాలు విడుస్తారు. ఆ సినిమాలో తల్లి పడిన వేదన చూసి మనం కంటతడి పెట్టాం. కానీ సరిగ్గా అదే సీన్ ఈ చంద్రమ్మ విషయంలో నిజమైంది. సినిమా తెరపై చూస్తేనే తట్టుకోలేకపోయిన మనం కళ్ల ముందు జరిగిన ఈ వాస్తవ విషాదాన్ని చూసి ఎలా తట్టుకోగలం? మన చుట్టూ ఉన్న వృద్ధులకు మనం ఇచ్చే చిన్న పలకరింపు, సాయం ఇలాంటి మరెన్నో ప్రాణాలను కాపాడగలవని ఈ ఘటన గుర్తు చేస్తోంది.